హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక నాయకుడు రాష్ట్రాన్ని లేదంటే దేశాన్ని పరిపాలించినప్పుడు ఆ నాయకుడు చేసే పనులను ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఉండాలి. మౌలిక సదుపాయాలైనా కూడా లేదంటే ఏదైనా ఒక పథకాన్ని తీసుకువచ్చినా కూడా ప్రజలు తాము బతికున్నంత వరకు, ఒకవేళ మధ్యలో ఆ నాయకుడు చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండే విధంగా ఆయన చేసే పనులు ఉండాలి. కానీ కొంతమంది సీఎంలు లేదంటే కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు చేసే పనులను ప్రజలు ఎప్పుడు తిట్టుకునే విధంగా ఉంటాయి. ఒకవేళ ఆ నాయకుడు గద్దె దిగిపోయినా కూడా వారి పేరు తలుచుకుంటేనే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనే విధంగా వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయి. అలాంటి సీఎంలలో ఒకరిగా మమతా బెనర్జీ మిగిలిపోతారు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ఒకవేళ గద్దె దిగిపోయినా కూడా ఆమె పాలన తలుచుకుంటేనే చీకటి రోజులు అనే విధంగా గుర్తుండిపోతాయి. అండ్ ఆమె పాలనలో వెస్ట్ బెంగాల్ను పూర్తిగా సర్వనాశనం చేసేశారు. ఆర్థికంగాను అండ్ అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి స్థిరపడేలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజలను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టారు. సో ఆమె ఒకవేళ గద్దె దిగిపోయినా కూడా ఆమెను ప్రజలు తిట్టుకుంటారు. ఆమె పాలనే ఒక చారిత్రక తప్పిదం అనే విధంగా ప్రజలు భావిస్తూ ఉంటారు అనే విధంగా అస్సాం సీఎం ఆరోపణలు చేశారు. అయితే మమతా బెనర్జీపై ఈ విధంగా ఘాటుగా ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి అనే విషయాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో అక్రమ వలసదారులు భారీగా వచ్చి స్థిరపడటమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆ రాష్ట్రంలో ఏకంగా 58 లక్షల మంది ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. బీహార్లో 66 లక్షలు బయటపడగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 58 లక్షల వరకు బయటపడ్డాయి. మరీ ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న బబనీపూర్ నియోజకవర్గంలో ఏకంగా అక్కడ 1,60,000 ఓటర్లు ఉంటే అందులో 44,000 ఓట్లు ఫేక్ ఓట్లుగా తేలాయి. అంతేకాకుండా ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీకి కంచుకోటలుగా మారిన నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఈ ఫేక్ ఓట్లు అనేవి బయటపడ్డాయి. వీరిలో ఎక్కువ మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడడం వల్ల మాత్రమే ఈ విధంగా బయటపడ్డాయి అని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా ఇంకా కాలేదు, ఇంకా వెరిఫికేషన్ స్థాయిలో ఉంది. కాబట్టి ఫిబ్రవరి 14న దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి బయటికి వస్తాయి. అయితే నిజానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం అక్కడ అక్రమ వలసదారులను చూసి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున దాదాపు 5% వరకు అక్రమ వలసదారులు వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు అని ఒక అంచనా సైతం ఉంది. అంతేకాకుండా అక్కడి టీఎంసీ పార్టీ కార్యకర్తలు ఈ అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రతి నియోజకవర్గంలో సెటిల్మెంట్ చేయడం, తద్వారా 1 or 2% ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వీళ్ళను సెటిల్ చేయడం ద్వారా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున నాశనం అయిపోతున్న పరిస్థితి నెలకొన్నా కూడా వీళ్ళు జస్ట్ తమ రాజకీయ స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అస్సాంలో మాత్రం ఇలాంటి పరిస్థితి అసలు లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అక్రమ వలసదారులను అక్కడికి తీసుకొచ్చి సెటిల్ చేశారు. కానీ ఇప్పుడు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ సీఎంగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడ మియా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా తరిమివేసిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని వేల హెక్టార్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని అందరినీ ఖాళీ చేయించి అక్కడ సురక్షిత ప్రాంతాలుగా మార్చుతూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడి ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ వలసదారులను ఎకనామిక్ బాయ్కాట్ చేయాలని, అంతేకాకుండా బహుభార్యత్వాన్ని రీసెంట్గా చట్టాన్ని తీసుకొచ్చి నిషేధం విధించారు. సో ఇలాంటి అనేక పనుల వల్ల అస్సాం మొత్తాన్ని క్లీనప్ చేసే ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. తద్వారా ఆ రాష్ట్రంలో ఈ అక్రమ వలసదారులందరినీ తరిమివేయడం వల్ల నిజమైన భారతీయులకు అక్కడ ఉపాధి అవకాశాలు ఇలాంటివి కలుగుతూ ఉన్నాయి. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అలా జరగడం లేదు. ఈ విధంగా అక్రమంగా వచ్చిన వాళ్ళే అక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతూ ఉన్నారు. తద్వారా స్థానిక హిందువులు అండ్ ముస్లింలు అందరికీ కూడా, ముఖ్యంగా
అక్కడ ఉన్న భారతీయులందరికీ ఇక్కడ వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతోంది. వీళ్ళు అక్కడ దాడులకు పాల్పడడం, సుపారీ కిల్లింగ్స్, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం ఇలాంటివి ఎన్నో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ వల్ల ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో జస్ట్ అక్రమ వలసదారుల సమస్య మాత్రమే కాదు, ఆ రాష్ట్రంలో ఎకానమీ కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 2011లో మమతా బెనర్జీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్ల కాలంలో ఆ రాష్ట్రంలో నుంచి 110 లిస్టెడ్ కంపెనీలతో సహా 6,600 కంపెనీలు ఆ రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోయాయి. ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి తమ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. వెస్ట్ బెంగాల్ను పూర్తిగా వీడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక విధానాలు పూర్తిగా కంపెనీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ టీఎంసీ కార్యకర్తలు కంపెనీల నుంచి పెద్ద ఎత్తున లంచాలు కోరడం అండ్ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వం వీటిని చూసి చూడనట్లు వ్యవహరించింది. దీనివల్లనే ఆ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద కంపెనీలు ఏవి కూడా ఒక్కటి కూడా లేకపోవడం ఇదే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ లేదంటే ఇలాంటి పెట్టుబడులు రావడానికి వెస్ట్ బెంగాల్కు అనేక అనుకూలతలు ఉన్నాయి. ఆ రాష్ట్రానికి పోర్టుతో సహా రోడ్డు అండ్ విమాన సౌకర్యాలు చాలా మెండుగానే ఉన్నా కూడా ఈ కంపెనీలు రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో 1960 ఆ కాలంలో మన దేశంలో 10% జీడిపిని వెస్ట్ బెంగాల్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసేది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒకటిగా ఉండేది. కానీ ఇప్పుడు దాని పరిస్థితి చూసుకుంటే జస్ట్ 4 to 5% జీడిపిని మాత్రమే మన దేశంలో ఆ రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఎంతగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మమతా బెనర్జీ ఇప్పటికీ 2025 ఏప్రిల్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రైవేట్ కంపెనీలు వస్తాయంటే వాటికి ఆయా రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ ప్రోత్సాహకాలు అనేవి ఇస్తూ ఆయా ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎంకరేజ్ చేసినప్పుడే అవి పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాటి నుంచి పెద్ద ఎత్తున ట్యాక్సులు ఈ విధంగా గవర్నమెంట్కు అండ్ లోకల్గా ఉద్యోగాల కల్పనకు కూడా ఇది వీలవుతుంది. కానీ 2025 ఏప్రిల్లో ఈ విధంగా 1993 నుంచి ఇస్తూ వస్తున్న గ్రాంట్లన్నిటినీ కూడా మమతా బెనర్జీ రద్దు చేశారు. వీటన్నిటినీ కూడా ఉచిత పథకాలకు మళ్లించే ప్రయత్నం చేశారు. తద్వారా ఆ రాష్ట్రంలో కంపెనీలు మరింత చతికిల పడిపోయాయి అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఆ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను కూడా మమతా బెనర్జీ పూర్తిగా నాశనం చేశారనే చెప్పుకోవచ్చు. ఇక కరప్షన్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది అక్కడ పెద్ద ఎత్తున కరప్షన్కు పాల్పడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ కూడా అస్సలు లేదనే చెప్పుకోవచ్చు. మనం రీసెంట్గా చూస్తే ఆర్జికర్ అత్యాచార ఘటనతో సహా అనేక అత్యాచార ఘటనలు ఆ రాష్ట్రంలో జరిగాయి. అంతేకాకుండా మన దేశంలో మమతా బెనర్జీ ఒకానొక సమయంలో ఒకే ఒక మహిళా సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి అత్యాచార ఘటనలు జరిగినప్పుడు ఆమె ఏమని మాట్లాడారంటే అత్యాచార బాధితులకు అండగా ఉండకుండా నిందితులకు అండగా ఉండే విధంగా ఆమె వాళ్ళను కించపరిచే ప్రయత్నం చేశారు. ఇలాంటివి జరుగుతున్నాయంటే వాళ్ళ మధ్య ఏదైనా అఫేర్ ఉండవచ్చు అనే విధంగా కూడా గతంలో మాట్లాడారంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అనేక ఘటనలు, ఒకవైపు అక్రమ వలసదారులు, మరోవైపు కరప్షన్, మరోవైపు ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతున్నా కూడా మమతా బెనర్జీ పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ చాలా వరకు ఆర్థికంగా చతికిల పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెస్ట్ బెంగాల్ చాలా వరకు వెనుకబడిపోవడానికి మమతా బెనర్జీ అరాచక పాలనే కారణం. ఇదే విషయాన్ని తాజాగా హిమంత బిశ్వ శర్మ నొక్కి చెప్పారు. కాబట్టి త్వరలో జరగబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీ కనుక ఓడిపోతే చరిత్రలో వెస్ట్ బెంగాల్ను నాశనం చేసిన సీఎంగా ఆమె చరిత్రలో మిగిలిపోవడం మాత్రం ఖాయమని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.